మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక విఫలమైన ప్రయోగం మీ వంటగదిలోకి వస్తుందని? 1945 సంవత్సరం అమెరికా రాడార్ ల్యాబ్. పెర్సీ స్పెన్సర్ ఒక శాస్త్రవేత్త కాదు, అతను ఒక ఇంజనీరు. యుద్ధానికి ఉపయోగపడే రాడార్ పరికరాలపై పనిచేస్తున్నాడు. ఆ రోజు కూడా సాధారణ పరీక్షే. అప్పుడే అతనొక విషయం గమనించాడు. తన జేబులో ఉన్న చాక్లెట్ కరిగిపోయింది. యంత్రం పాడయ్యిందని అనుకున్నాడు. పరీక్ష విఫలమయ్యిందని అనుకున్నాడు. కాని అతను ఆపలేదు. మరుసటి రోజు అక్కడొక గుడ్డు పెట్టాడు. అది పగిలిపోయింది. తర్వాత పాప్కార్న్, అది పేలింది. స్పెన్సర్ అర్థం చేసుకున్నాడు. ఇది వేడి కాదు, ఇది ఆహారాన్ని లోపలి నుంచే ఉడికిస్తోంది. మొదటి మైక్రోవేవ్ యంత్రం భారీగా ఉండేది, ఖరీదైనది. ఎవరూ ఆసక్తి చూపలేదు. అది విఫలమైన ఆవిష్కరణలా కనిపించింది. ఏళ్ల తర్వాత అదే సాంకేతికత చిన్నదయింది, చౌకయింది. ఇప్పుడది ప్రతి ఇంటిలో ఉంది. ఈ కథ మీకు అర్థవంతంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొన్ని ఆవిష్కరణలు మొదట విఫలమవుతాయి. స్పెన్సర్ ప్రసిద్ధుడు కాలేదు, కానీ అతని పొరపాటు మన రోజువారీ జీవితాన్ని మార్చింది.